యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియూ రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. జనులకి ఆజ్ఞ ఇచ్చాను. ఎప్పుడంట? నేను చెప్పినప్పుడే మీరు మాట్లాడండి. చూడండి, మనం అనుకుంటూ ఉంటాము, నా హృదయంలో ఉన్న బాధ అంతా చెప్పేసుకోవాలి, నా హృదయంలో ఉన్న కోపం అంతా నేను కనపరిస్తే కానీ నాకు నెమ్మది ఉండదు నాకు అని మనము చాలాసార్లు కోపాన్ని చూపిస్తాము. కక్కేయాలనిపిస్తూ ఉంటుంది, లోపల పెట్టుకొని కక్కేయాలనిపిస్తుంది. మీకు అంతగా కక్కేయాలి లేకపోతే చెప్పేయాలంటే కావాలంటే దేవుని సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఆయనకు చెప్పండి ప్రతి బాధ, ప్రతి వేదన. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇతరులతో మాట్లాడినప్పుడు, మీకు ఎవరి గురించి అయినా విరుద్ధమైన తలంపులు ఉన్నప్పుడు, తిట్టినా గద్దించిన బూతులు మాట్లాడినప్పుడు పర్వాలేదు. మీరు అనుకుంటున్నారు నేను అంతా చెప్పేస్తున్నాను, యథార్థంగా ఉన్నాను అంటున్నారు, కానీ మీరు నోరు తెరుస్తున్నారు, కానీ అపవాదిని మీలోకి ఆహ్వానిస్తున్నారు. జాగ్రత్త. యూఆర్ సేయింగ్ ఐఎమ్ లెటింగ్ ఇట్ అవుట్, బట్ రిమెంబర్ యూఆర్ లెటింగ్ హిమ్ ఇన్ వెన్ యూ టాక్. మౌనంగా ఉంటారా? అందుకని ఇక్కడ అంటాడు యెహోషువ 6:1, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దాని తర్వాత ఆయన 10వ వచనంలో చెప్తాడు ఏంటిదంటే, నేను చెప్పేంత వరకు, అంటే దేర్ ఇస్ అ సీజన్ ఆఫ్ సైలెన్స్ అండ్ దిస్ అ సీజన్ ఆఫ్ షౌటింగ్. నమ్ముతున్నారండి? కొద్ది కాలం మౌనంగా ఉంటాము, కానీ కొంతకాలం అయిన తర్వాత మనం కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తామంట. మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండక ఎక్కువగా మాట్లాడి గద్దిస్తూ తిడుతూ ప్రత్యుత్తరములు ఇస్తూ ఉంటే ఏమంటున్నాడంటే, మన మాటలో అంత శక్తి ఉందండి, మీకు అర్థం కావట్లేదు. మన జీవితంలో సగానికి సగం కంటే ఎక్కువగా ఆశీర్వాదాలు పోవటానికి కారణం ఏంటంటే వీరి గురించి మాట్లాడటం, వారి గురించి మాట్లాడటం, వారిని తిట్టడం, వారి గురించి అబద్ధాలు మాట్లాడటం, వీరి గురించి ఇవి మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని ఆశీర్వాదాలని కోల్పోతున్నాం. ఎరుకో గోడల చుట్టూ మౌనంగా ఆ విధంగా మీరు పోరాడతారు. ఆ విధంగా ఎరుకో గోడలు కూల్చబడతాయి. హౌ? నాట్ విత్ షౌటింగ్, నాట్ విత్ గ్రంబ్లింగ్, నాట్ విత్ కంప్లైనింగ్, నాట్ విత్ గాసిపింగ్, నాట్ విత్ రూమరింగ్, కానీ మీరు మౌనంగా 6 మార్లు తిరగండి, మౌనంగా తిరగండి. అంటే దేవుడు అంటున్నాడు, దేర్ ఇస్ అ సీజన్ ఆఫ్ సైలెన్స్. మౌనంగా ఉండే సమయం ఈ కాలంలో, మరి ముఖ్యంగా ఈరోజు చూసిన వారికి దేవుడు మీతోటి స్పష్టంగా సూటిగా చెప్తున్నాడు అండి, యూ హ్యావ్ లాస్ట్ ఆల్ ఆఫ్ ఇట్ బికాజ్ యూ హ్యావ్ ఓపెన్డ్ యువర్ మౌత్. మీరు అనుకుంటున్నారు నేను అంతా ఇచ్చేసాను, కానీ అపవాది మీ జీవితంలోకి ప్రవేశించడానికి కారణము మీ నోరు. దేవుడు అంటున్నాడు, మరలా కొద్ది కాలం మౌనంగా ఉండిన తర్వాత నువ్వు నా మాట ప్రకారం జీవిస్తే, విధేయత కలిగి ఉంటే, ఓడ్చుకుంటూ సహించుకుంటూ భరిస్తూ ఉంటే, నేను ఇంకో కాలం తీసుకురాబోతున్నా. ఏం కాలం తెలుసా? నా సన్నిధిలో కేకలు వేసే కాలము, నా సన్నిధిలో స్తుతించే కాలము, నిన్ను ఘనపరిచే కాలము. ఇన్ యువర్ షౌట్ ఆఫ్ ప్రైజ్ దెర్ ఇస్ అథారిటీ. ఆ కాలం నేను తీసుకురాబోతున్నా, కానీ అంతవరకు మౌనంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. యూ హ్యావ్ టు బీ సీరియస్ అండి, యూ హ్యావ్ టు బీ సీరియస్. ఎవరిని పడితే వారికి మీ సంతోషానికి అధికారం ఇవ్వండి. వారు ఎన్ని మాటలన్నా నా సంతోషాన్ని ఎవరు కూడా దోచుకోకూడదు. వారు ఎన్ని మాటలన్నా నా సమాధానాన్ని నేను పాడు చేసుకోను. వారు ఎంతగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినా ఐ యామ్ గోయింగ్, ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ఇన్ నెహెమ్యా గ్రంథంలోనే ఉంటుంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుటయే నాకు బలము. మీరు అధికారం ఇవ్వకండి, మీరు తలుపులు తెరవకండి. ఇదిగో వారు అట్లా అన్నారు కాబట్టి నేను ఇంత బాధగా ఉన్నానమ్మా, వారు అట్లా అన్నారు కాబట్టి నాకు ఇంత వేదన అంటే మీరు తలుపులు తెరిచారు. వారు అన్నంత మాత్రం మీరు తలుపు తెరవనక్కర్లేదు. నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. కెన్ యూ ప్రొటెక్ట్ ద పీస్ దట్ గాడ్ హెస్ గివెన్? ఈరోజు సమాధానం ఉందండి, కానీ రేపు సమాధానం ఉంటుందని మనకి గ్యారంటీ లేదు. కానీ రేపు కూడా ఆ సమాధానాన్ని కాపాడుకునే అథారిటీ, అధికారము మీకుంది. ఎందుకు అంటే, ఎంతమంది విరుద్ధంగా మాట్లాడినా, ఎన్ని కార్యాలు నేను అనుకున్నట్టు జరగకపోయినా నా సమాధానాన్ని నేను కాపాడుకుంటాను. అపవాదికి చోటివ్వను, అదే రీతిగా భయానికి, ఆందోళనకి, అలజడికి చోటివ్వను. ఐ విల్ కీప్ మై డోర్స్ క్లోజ్డ్. విల్ యూ క్లోజ్ యువర్ డోర్స్? మీరు మీ తలుపులు మూసివేసుకుంటారు, అక్కర్లేని వాటికి, అక్కర్లేని కార్యాలకి నో, నేను రాను, నేను చెయ్యను, నేను అనుమతించను, నేను అంగీకరించను, నేను స్వీకరించను. ఐ విల్ డూ ఓన్లీ వాట్ ద లార్డ్ లీడ్స్ మీ టు డూ. దేవుడు నన్ను ఏది ప్రేరేపిస్తాడో అది మాత్రమే చేస్తాను.
యూ హ్యావ్ టు బీ సీరియస్. నిజంగా ఏ రీతి అయితే మన ఉద్యోగ విషయంలో సీరియస్గా నేను ఇది చేయాలి, నేను నా చదవాలి అని సీరియస్గా మనం ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ తోటి ఏ రీతిగా అయితే మనకిష్టమైన వాటి కోసం మనం వెళ్తూ ఉంటాము, అదే రీతిగా దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన సమాధానాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలంట, జాగ్రత్తగా క్లోజ్ చేయాలంట. నో ఐఎమ్ నాట్ లెటింగ్ ద ఎనిమీ టేక్ దిస్, ఐఎమ్ నాట్ లెటింగ్ ద ఎనిమీ టు స్టీల్ మై జాయ్, ఐఎమ్ నాట్ లెటింగ్ ద ఎనిమీ టు టేక్ మై పీస్, నో ఐఎమ్ నాట్ లెటింగ్ ఇన్. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ప్రోగ్రెస్ అవుతుండే, అంటే మనం ముందుకు వెళ్తుంటేనే అపవాది సహించలేడు, అపవాది అప్పుడు ఎదిరించడం ప్రారంభిస్తాడు. నేను ఎప్పుడైతే నిశ్చయించుకున్న దేవుని కోసం నిలబడటానికి, ఎప్పుడైతే నేను సమాధానంగా ఉండాలని నేను ప్రయత్నించి అందరితో నెమ్మదిగా ఉన్నాను, అప్పుడే నాకు ఆల్ హెల్ బ్రోక్ లూజ్, నరకమే బయటకు ఊడిపడింది. మన పరిస్థితులు, మన చుట్టూన్నవారు కావాలని చేస్తాడు, ఎందుకంటే వాడికి అది భయం. ద ఎనిమీ ఇస్ థ్రెటెండ్ బై యువర్ ప్రోగ్రెస్. ద ఎనిమీ ఇస్ థ్రెటెండ్. వీళ్ళు సాధించేస్తారు, వీళ్ళు పరలోక రాజ్యంలో చేర్చబడతారు, వీరి జీవితం వల్ల ఎంతోమంది రక్షించబడతారు, ప్రభావితం చేయబడతారు, వీరు ముందుకు వెళ్ళొద్దు అని భయపెట్టడానికి మనల్ని ఏం చేస్తారు? వాడు భయపడతాడు మొదటిగా. మనం ముందుకు వెళ్తుంటే, మనం దేవుని కోసం ఏదైనా చేయాలంటే వాడు భయపడి ఏ రీతిగా అయినా మనల్ని భయపెట్టాలని, మనల్ని అడ్డగించాలని ప్రయత్నిస్తాడు. అదే మీరు గమనించాలి. అపవాది నేను ఎప్పుడైతే నా సమాధానాన్ని కాపాడుకోవాలనుకున్నానో ఆ రోజే ఇన్ని గొడవలు జరుగుతున్నాయా? నువ్వు భయపడ్డావు కదా, అందుకే ఇంతగా నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు కదా. మినిస్ట్రీ ఆఫ్ సైలెన్స్. నోరు మూసుకొని ఉంటాను, నువ్వేం చేయలేవు. నా తలుపులు వేసుకొని ఉంటాను, నువ్వేం చేయలేవు. ఎందుకంటే నేను నా జీవిత ఆత్మీయ పయనంలో ముందుకి వెళ్తున్నాను. యూ హ్యావ్ టు హ్యావ్ దట్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ నిశ్చయత. అందుకనే విచేక్షణ జ్ఞానం ఉంటే తెలుసుకోగలుగుతారు. ఎందుకు జరుగుతుంది అనకండి దయచేసి, నాకే ఎందుకు జరగాలని అనకండి. ఎందుకంటే మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అపవాది భయపడి మీరు ఎక్కడ గొప్పవారు అవుతారని, మీరు గొప్పవారు అవ్వకూడదని ఆపేయాలని వాడు అటాక్స్ చేస్తున్నంత మాత్రాన మనం ఆగిపోయి నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే నేను వెనక తిరిగి వెళ్ళిపోతే పాత జీవితం బాగుంది అన్న వారుంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళరు. తిరిగిన కొండ చుట్టే తిరుగుతారు ఇశ్రాయేలీలాగా, ఇంకా ముందుకు వెళ్ళలేరు. You have to have the policy. I am going to protect my peace. I'm going to protect my joy. I'm going to protect this blessing that God has given me.